ఎస్ఆర్ విషయంలో బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. అయినప్పటికీ సజావుగా సాగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఓటు పోయే ప్రమాదం ఉన్నందున అందరూ బాధ్యతతో ఫామ్ నింపాలి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు మిస్ మ్యాచ్ కింద పెట్టారని అన్నారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు బిఎల్ఓలను లోపలికి రానివ్వాలంటోన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ లో సర్పక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపడుతుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, మేము పార్టీ ఇప్పటికే దాదాపుగా 3-4 మీటింగ్లు కండక్ట్ చేసింది. వరుసగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీ మీటింగ్లు ఏర్పాటు చేస్తుంది. సర్ విషయంలో ఇతర రాష్ట్రాల్లో చాలా అన్యాయం చేస్తున్నారంటూ కూడా బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీకు ఇప్పటి వరకు సరుకు సంబంధించిన విషయంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి, బిఏలో నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? అర్హుడైనటువంటి ఓటు మిస్ కాకుండా చూడాలనే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలా. ఇక్కడ చూస్తూ ఉన్నారు, చాలామంది పబ్లిక్ కూడా వచ్చి మాకు ఫామ్ అందలేదు, మా ఫామ్ ఏ రకంగా ఫిలప్ చేసుకోవాలని పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా మనకు షార్ట్ టైం ఉంది. సో వీలైనంత మీ మీడియా ద్వారా నేను పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక లీడర్ వల్లనో, ఒక బిఎల్ఓ వల్లనో, ఒక బిఎల్ఏ వల్లనో ఇది సక్సెస్ఫుల్ కాదు. మీరు కూడా దీనిలో భాగస్వాములు అయితేనే మ్యాక్సిమం మనము అర్హుడైన ఓటర్స్ని మనం కాపాడుకోగలుగుతామని మీ ద్వారా చెప్తా ఉన్నాను. చాలామంది 2002కి బిఫోరు, ఇప్పుడు హైదరాబాద్లో 2002కి బిఫోరు 40-50 లక్షల మంది జనాభా ఉండేది. ఇప్పుడు 1.5 కోటి జనాభా అయినారు. చాలామంది మైగ్రెంట్స్ వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి సెటిల్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వారికి గతంలో ఓటు లేకపోవడం, ఇప్పుడు వాళ్ళు 3 రకాలుగా మనకు ఫామ్స్ సబ్మిట్ చేసే అవకాశాలు కల్పించినారు. సో కొన్ని ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేసుకున్న అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ ప్రీవియస్ డేటా కూడా వాళ్ళు 2002 డేటా కూడా పెట్టుకొని ఓటర్కి ఇబ్బంది కాకుండా కూడా ఆఫీసర్స్ కానీ, మా బిఎల్ఓస్ కానీ, బిఎల్ఏస్ కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. సో అందరు కూడా మీ మీడియా ద్వారా నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే, అందరు కూడా భాగస్వాములు కండి ఈ ఎస్ఆర్ ప్రక్రియలో. ఇది మన ఓటు, మన బాధ్యత, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి మనందరమైనది. కేవలం ఒక పొలిటీషియన్, ఒక అధికారి మీద వాళ్ళు చూసుకుంటారన్న ఆలోచనతో ఉండొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ. సార్, ఇక్కడ పర్టికులర్గా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్లో పంపిణీకి సంబంధించిన గడువు ముగిసింది. మీ దగ్గర మొత్తం కూడా 100% ముగిసిందా? జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు 99% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి. 7 to 8% ఫామ్స్ విత్ ఫిల్అప్ అయి డిజిటలైజ్ కూడా అయినాయి. ఇంకా అధికారులు, బిఎల్ఏస్, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ఫామ్ హెల్ప్ డెస్క్లు పెట్టి ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో 99% ఫిల్అప్ ఫామ్ సబ్మిట్ అయినట్టు అధికారుల ద్వారా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. మేజర్గా మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ బిఎల్ఓలు చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళు చాలామంది ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఐడెంటిఫై చేయలేకపోతున్నామని, ఉన్నటువంటి వారిని మాత్రం మ్యాక్సిమం వాళ్ళని కలిసి ఫామ్ సబ్మిట్ చేసినామని చెప్తా ఉన్నారు. సాధ్యమైనంత వరకు కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.